అంతేగాని మీరు కూడా తిట్టండి. అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు కదా. అంతేగాని పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి సత్యవర్ధన్ అనే అతన్ని వాళ్ళ తమ్ముడిని కిడ్నాప్ చేయటం, అతన్ని కేసుని తీసుకోమని చెప్పటం, చంపేస్తా నీకపోతే అని చెప్తే కారులో పెట్టుకొని ఆ కారు నెంబర్తో సహా మెన్షన్ చేశారు. AP40 GB PG4050 కార్ నెంబర్ అనమాట. కరటా కారు. ఆ కారులో ఈయన తీసుకెళ్లారు, చూపించారు, కేసు వాపసు తీసుకోమని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తించారు. సార్ ఒక మాట అడుగుతాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నీకు విభజన సందర్భంగా కూడా మళ్ళీ సీట్ ఇచ్చి మళ్ళీ నిన్ను గొప్ప నాయకుడు చేసింది. తెలుగుదేశం పార్టీ భిక్షం పెడితే నీ రోజు మానవ మృగలాగా తయారై సభ్య సమాజంలో తిరగకూడదనే ఉద్దేశంతో ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నీ భార్య వచ్చి అరుస్తా ఉంది, మా ఇంటిని చంపేస్తారని. చౌదరి గారు మీరే మాట్లాడుదురు. ఒక సబ్మిషన్ అండి. ఇప్పుడు ఆయన మానవ మృగంలాగా తయారయ్యాడు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే ఆయన పరిటాల రవి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి అంతేనా? సార్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేయటంతో పూర్తిగా అసలు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కూడా చిత్రహింసలు పెట్టిన సంఘటన కూడా మనకు తెలుసు. అంటే తన ఆస్తి కోసం ఎర్రమట్టి దెబ్బలు దోసుకోవడం కోసం బావులపాడు, అదే గన్నవరం, ఉంగుటూరు ప్రాంతంలో ఉన్న రైతుల్ని, అదేవిధంగా డిఫార్మసీ ఉన్న పట్టాదారుల్ని, బీఫార్మసీ ఉన్న పట్టాదారులను ఏ విధంగా హింసించి తీశాడో, ఎస్టీసీ కుర్రాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పట్టాలను ఏ విధంగా తక్కువ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మాడు. అనేక అంశాలపైన అక్కడ సెజ్జులు ఉన్నాయి. ఆ సెజ్జుల్లో కూడా భూములు ఇచ్చిన వాళ్ళకి పరిహారం చెల్లించుకున్న తన ఖాతాలో వేస్తున్న కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా కేసు చూశారు. పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళింది ఆ షెడ్యూల్లో భూములని ఆక్రమించి తినేసిన డబ్బులంతా కూడా. ఆయన కూడా విచారణ చేపట్టాడు. సో టోటల్ గా నియోజకవర్గ ప్రజలనే కాదు, పార్టీ నాయకులనే కాదు, పూర్తిగా డబ్బు కోసం యంత్రంగా మారిపోయి మానవ మృగంగా ఎందుకు ఉన్నానంటే సభ్య సమాజం కూడా ఇటువంటి వ్యక్తులు జైల్లో ఉండాల్సిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఈరోజు సొసైటీలో ఉన్నారంటే బాధ కలిగించే విషయం ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో వాళ్ళ భార్య మాట్లాడుతూ ఉంటే ఇదే వ్యక్తులు రకంగా అరెస్ట్ అయితే వాళ్ళ భార్య కూడా మాట్లాడారు కదా. మీరు మాట్లాడచ్చు కదా, ఆ విధంగా భర్తలు ఆ విధంగా వచ్చి మాట్లాడుతున్నారు కదా, తిరుగుతున్నారు కదా, మీరు ఖండించచ్చు కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, న్యాయమే, ఓకే. మీరు చెప్పినట్టు పోలీసులు చంపేస్తారు అనుకుందాం. ఎక్కడ చంపేస్తారు? జ్యుడిషియల్ లో ఉంటే చట్టం ఉంది కదా, న్యాయం కదా. అంటే ఆవిడ అలా భయపడటానికి కూడా కారణం ఉందండి. మీ అనుకూల మీడియా ఏం రాసింది? జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీ గారిని బట్టలు రోడదీసి గొలుసులతో కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఆయనకి 3rd డిగ్రీ ప్రయోగం. బేసిక్ అండి. దీనికి లా చదవక్కర్లేదు, కామన్ సెన్స్ పాయింట్. 8th క్లాస్ పిల్లాడు కూడా చెప్తారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వాళ్ళ మీద పోలీసు టచ్ చేయరు. వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. కోర్టు కానిస్టేబుల్ అబ్జర్వ్ చేస్తుంటాడు. గోపి గారికి ప్రొసీజర్ మొత్తం తెలుసు. సో అటువంటి వ్యక్తిని గొలుసులతో కొట్టుకుంటూ తీసుకెళ్ళటం, 3rd డిగ్రీ చూపించడం, ఐసు గడ్డలు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎగ్జాగరేషన్కి కూడా కొంచెం లిమిట్ ఉండాలి కదా. ఆవిడ అది నిజం అనుకుంది, పాపం నిజం అనుకుని చంపేస్తారేమో అనుకుంది. అది దాంట్లో ఎంత నిజం ఉందో ఈవిడ వేదంలో కూడా అంతే నిజం ఉంది. అది అబద్ధం అయితే ఇది కూడా అబద్ధమే. ఏంటి అసలు? అంటే పోలీస్ అని చెప్పాలిగా, మీకు ప్రభుత్వం చెప్పాలిగా. జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఏంటి, జ్యుడిషియల్ రిమాండ్ ప్రొసీజర్స్ ఏంటి, ఎట్లా ఫాలో అవుతాం. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళ అనుమానాలు నిజం కావచ్చు, దాంతో నేను ఏకీభవిస్తాను. ఇక ముందరే జస్ట్ ఆయన జ్యుడిషియల్ రిమాండ్ అనగానే ఎంబడే గొలుసులతో కట్టి లాక్కెళ్ళారు. ఏంటండి అది? అనుకోవడం సినిమా కాదు, తీసుకెళ్లి బజార్లో కొట్టి తీసుకెళ్ళటం. సో ఈరోజు అది ఒక సినిమా కాదు, మనం పొలిటికల్ అరెస్ట్. అది తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ని జనరల్ గా 41 నోటీసులు ఇచ్చారు. ఆ మహిమపూజలో హైదరాబాద్ లో ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చారు, సబ్మిట్ చేశారు కోర్టులో. జడ్జి గారు 14 రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ లో ఉండే ఖైదీల మీద కోర్టులు గొలుసులు కొట్టడం అయింది, ఆయుషులతో ఇబ్బంది పెట్టడం అయింది. ఇవన్నీ ఊరికి కేవలం కల్పితాలు. కాకపోతే తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో మా పార్టీ దేవాలయం అలాంటి సంస్థ పైన ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈరోజు దాడి చేయటం అనేది దానికి ఇంకొకటి సార్, ఆ ఫోన్లో ఏంటి అసలు, ఎందుకని అంత ఫోన్ అది దాచిపెట్టాడు? పోలీసులు కూడా ఎందుకు అంతగా జల్లెడ పట్టి గూగుల్లో ఎతికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు? దాంట్లో ఏముండి ఉంటుంది మీరు చెప్పండి. ఎవరితో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడా? ఏమైనా దందాలకు సంబంధించిన వ్యవహారం అది? అనేక అంశాలు ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఫోన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ గా మారిపోయి. సో వల్లభనేని వంశీ అంత అమాయకంగా బిహేవ్ చేసి ఫోన్లో పెట్టుకుంటారు డీటెయిల్స్ అన్ని కూడా అనుకోవటంలే. కాకపోతే ఒక ఎవిడెన్స్ కోసం దాన్ని తీసుకోవాలి కాబట్టి పోలీసులు ప్రయత్నం చేస్తారు. కానీ నాకు తెలిసి వల్లభనేని వంశీ లాంటి
ఆ, తెలివైన నాయకుడు ఫోన్లో ఇటువంటి పెట్టుకుంటారని అబద్ధాలు అవన్నీ. ఇది కేవలం విట్నెస్ కావాలి కాబట్టి తీసుకుంటున్నారు కాబట్టి, ఏమో ఒకవేళ దొరికింది అనుకో ఫోన్లో నిజాలు ఉండొచ్చేమో అన్న ప్రయత్నమే కానీ ఇది నిజంగా కూడా వాస్తవంగా దగ్గరగా లేదు. ఈ ఫోన్తో అవసరం లేకుండానే మీరు మీ ప్రభుత్వం ఉండగా ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న టెక్నాలజీ ద్వారా మొత్తం డేటా అంతా రిట్రైవ్ చేయొచ్చు. ఆ ప్రయత్నం ఉంది మానేసి ఫోన్ కోసం ఎందుకు ఈ వెంపర్లాట? అంటే ఫోన్లోనే కొద్దిగా చాలా మంది ఫోన్లు కనపడట్లా, ఈసారి ఫోన్లు కనపడట్లా, కవితా ఫోన్లు కనపడట్లా, అనేక చాలా మంది ఫోన్లు అరెస్ట్ అయిన వెంటనే ఫోన్లు ఎడపోతాయో తెలియదు, అర్థం కావట్లా. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగానే చెప్పాలంటే ఎవిడెన్స్ లో భాగంగా అదొక పార్ట్ కాబట్టి చెక్ చేసుకోవడం తప్పు కాదు. దాంట్లో భాగంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆ విధంగా ప్రయత్నం చేస్తారు తప్ప ఇది ఒక అపోహ, అంతేగాని దీంట్లో వాస్తవాల దగ్గరగా ఉన్నంత వరకు చూసేంత వరకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వలంనేని వంశీ లాంటి వ్యక్తులు సభ్య సమాజం తిరగకూడదు కాబట్టి జైల్లో ఉండాల్సిన వ్యక్తులు అటు బిహేవ్ చేశారని మేము అనుకుంటున్నాం. రెండు, పార్టీ పరంగా, పార్టీ కార్యకర్తల పరంగా, పార్టీ నాయకుల పరంగా చాలా మంది తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గంలో భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అనేక అంశాలపైన, కార్యకర్తల పైన కాకుండా పార్టీ ప్రజలపైన కూడా అనేక దాడులు, దమనకాండాలు చేశారు. ఇతని పైన జరిగిందంటే ఈ విధంగా కోర్టుకి వెళ్ళారు కొంతమంది. ఈ శ్రీనివాసరావు గారు, మీరు గన్నవరం దగ్గర ఆగుతున్నారు, నేను మీ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గరకు వస్తాను. నాకు తెలిసి